వేదిక మీద ఉన్నటువంటి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నాతో పాటు ఉన్నటువంటి శంకరంపేట్ మండల్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు నన్ను మీ బిడ్డని గెలిపించి 14 నెలలు అవుతా ఉన్నది. మరి 14 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మొత్తం కూడా ఆగం చేసారు. పాత బియ్యం చూస్తే సగం రాళ్ళు, సగం బియ్యం ఉన్నది. ఉన్న బియ్యం కూడా దొడ్డుగున్నది. ఇప్పుడు ఈ రంగు తేడా లేదా? కాబట్టి ఇప్పుడు మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చినాక మన ప్రజలందరూ బాగుండాలా, వారు సన్న బియ్యం తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం పథకంని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇంతకు ముందు చూసినట్టయితే ఇచ్చేది దొడ్డు బియ్యం, దాంట్లో కూడా 20 కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చేది సన్న బియ్యంతో పాటు ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కరికి 6 కిలోల చొప్పున 60 కేజీలు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 15 మంది ఉంటే 90 కిలోలు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, శంకరంపేట్ మండల్ని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం, గత 10 ఏళ్ల నుంచి మేము రైతు రుణమాఫీ చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అన్నారు. మనం వచ్చిన సంవత్సరం లోపలనే 22,000 కోట్లతోటి మన ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ, అదేవిధంగా 7,000 కోట్లతోటి రైతు భరోసా కూడా చేయడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు 30,000 కోట్లతోటి మనం రైతులను ఆదుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు ఏంటంటే 1000 కోట్లు ఇస్తే మాకు ఎంత కమిషన్ వస్తుంది, 2,000 కోట్లు ఇస్తే ఇంకెంత కమిషన్ వస్తుంది, అది చూస్తుండే. కానీ మన ప్రభుత్వం వచ్చినాక అవన్నీ ఏం లేవు. మా రైతులు బాగుండాలా, మా మహిళలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో 22,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇల్లులు తప్ప వేరే ఇల్లులు కనిపించాలి, కనిపిస్తాయా? ఇంద్రమ్మ ఇల్లులే. అంటే ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇల్లులు ఇస్తే మళ్ళా మనమే ఇస్తున్నాం తప్ప ఎవరు కూడా ఇయ్యలే 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు అడిగేది ఉండే, నిలదీసేది ఉండే, గల్లాలు పట్టుకునేది ఉండే, బట్టలు చింపేసేది ఉండే. 10 ఏళ్ళు ఆగమైపోయినాయి కదా, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? ఇప్పుడు మన యువకులు బాగుండాలా, మన వచ్చే భవిష్యత్ తరాలు బాగుండాలా, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని 25 ఎకరాలలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. మన నియోజకవర్గం కదా, పక్కన రామాయణపేట మెయిన్ రోడ్కి. ఇంతకుముందు ఆయన గజ్వేలో, సిద్దిపేట పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మన పిల్లలు. ఇవాళ బయటికి వెళ్ళి మనకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం కదా. అదే కాదు, ఇవాళ మందులు, చిన్న మందులు కావాలన్నా ఇంతకుముందు పటాన్చెరు, సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇవాళ సెంట్రల్ మెడికల్ స్టోర్ పెట్టుకొని బయట నుంచే మనం మెదక్కొచ్చి మందులు కొనుక్కోపోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నది కదా, పిల్లలు చదువుకుంటా ఉన్నారు, డాక్టర్లు బయటికి వస్తా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొట్టాలా, ప్రజలను మోసం చేయాలి. 10 ఏళ్ల నుంచి ఓపెన్ గా నేను ఎమ్మెల్యే అయినాక మీరు మీ బిడ్డని గెలిపించుకున్నాక ఎందుకు ఓపెన్ అయింది? అంటే మాకు చిత్తశుద్ధి ఉండే పట్టుకే కదా. మా కుటుంబ సభ్యులు బాగుండాలా, మా మెదక్ నియోజకవర్గ ప్రజలు బాగుండాలా, అందరు బాగుండాలా, సమస్యలు లేకుండా మన భవిష్యత్ తరాలు ఉన్నతమైన స్థానంకి పోవాలా. ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇదే కాదు, శంకరంపేట మండలికి ఎన్ని కోట్లు ఇచ్చినామా ఇప్పుడు దాకా? 23,80,00,000 సంవత్సరం లోపల ఇవ్వడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజెస్ కానివ్వండి, సిఆర్ఆర్ కానివ్వండి, ఎంఆర్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఇంకోటి, మన కళ్ళ ముందే రోడ్డు కనిపిస్తా ఉన్నది కదా. అయితే చిన్న ఉదాహరణ చెప్తా తల్లి, ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. గత 10 ఏళ్ల నుంచి గత పాలకులు మేము ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అన్నారు. కానీ 10 ఏళ్లల్లా కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మీరు నన్ను గెలిపించిన సంవత్సరం లోపలే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి దాదాపు 35 కోట్లతోటి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మన పాపన్నపేట మండల్కి
ఇంకొక 31 కోట్లు, అంటే రెండు కలిపి దాదాపు 66 కోట్లతోటి మరి మన పాపన్నపేట మండల్ని మరి సంవత్సరం లోపలనే అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 66 కోట్లు అంటే చిన్న మాట కాదు కదా తల్లి, సంవత్సరం లోపల మీకోసమే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు మన భవిష్యత్ తరాలు బాగుండాలా, వాళ్ళు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలని చెప్పి దాదాపు 25 ఎకరాలల్లో 200 కోట్లతోటి మరి స్కూల్ కూడా మంజూరు చేపించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి నా కుటుంబ సభ్యులైన మీ అందరి సమస్యలు కష్టాలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నాం. జరుగు మళ్ళీ అదే కాకుండా మరి మా ప్రజలందరూ బాగుండాలా, మీరు మంచిగా ఉండాలా అని చెప్పి మరి ఇలా మీరందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం పథకం కూడా ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళు ఎవరైనా పట్టించుకురా తల్లి, అది దొడ్డు బియ్యం తినని, పురుగుల బియ్యం తినని, ఎటనజావని ఏం కాదు అనే విధంగా మరి వాళ్ళు చేయడం జరిగింది. అదే మనం వచ్చిన వెంటనే అరే మా మహిళలు బాగుండాలా, మరి మా గ్రామ కుటుంబ సభ్యులు బాగుండాలా, అందరు మంచి సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ సన్న బియ్యం పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఆ సన్న బియ్యం కూడా ఎట్లా, ఇంతకు ముందు ఏంటంటే ఇచ్చే దొడ్డు బియ్యం కూడా మళ్ళీ 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉండని 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. అదే మనం ఇప్పుడు ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరికి 6 కిలోల చొప్పున మనం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోలు, అంటే ఇవన్నీ ఎంత మంది ఉంటే అంతమందికి ఒకరికి 6 కిలోల చొప్పున మరి వాళ్ళు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం తల్లి, మీరు నన్ను గెలిపించారు, రేపో ఎల్లుండో ఎన్నికలు లేవు కదా. ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే ఎప్పుడని ఇట్లా మాట్లాడిందా మీతోటి? అంటే నేను మీ కుటుంబ సభ్యుడిలాగా అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే విధంగా మీ ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక మన్మడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మీకోసం పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున మాటిస్తూ వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. యువకుల కోసం రాజీవ్ యువ వికాసం ఉన్నది, మరి సన్న బియ్యం పథకము, ఇవన్నీ కూడా సంవత్సరం లోపలనే వీళ్ళంతా అప్పుల కుప్ప చేసిపోయారు. గత 10 ఏళ్ళు ఇంతకు ముందు నా ముఖ్యమంత్రి మొత్తం ఏంటంటే దొంగల్లాగా మొత్తం మూటలల్లా నింపుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అయినప్పటికీ అరే మన ప్రజలు బాగుండాలా, అందరు ఇవాళ ఒకటి చెప్తా, ఏడికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప వేరే ఇల్లులు కనిపిస్తున్నాయా? మరి 10 ఏళ్ళు ఏం చేసిరు తల్లి? పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? రావు. కాబట్టి ఏదున్నా మన భవిష్యత్ తరాలు, మన గ్రామము, మన మండలి మంచిగా ఉండే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యులాగా పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్! తప్పుడు వినిపిస్తలేదు గట్టిగా జై కాంగ్రెస్! థ్యాంక్ యూ.